గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జల్నా, సిటీ ఆఫ్ సీడ్స్. ఔరంగాబాద్ వెళ్తున్నాను కరీంనగర్ నుంచి. వేలో జల్నా లాగా నిన్న నైట్ కొంచెం చలి ఎక్కువ పెట్టింది. సో నైట్ డ్రైవింగ్ ఎందుకు అని చెప్పేసి ఇక్కడ నుంచి ఔరంగాబాద్ వచ్చేసి 65 కిలోమీటర్స్. సో 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. రోడ్ కూడా బాగానే ఉంది. నిన్న వచ్చేటప్పుడు మాత్రం హారిబుల్ ఎక్స్పీరియన్స్. అసలు అరౌండ్ ఒక 50 to 70 కిలోమీటర్స్ కంప్లీట్ అసలు రోడ్ లేదు. ఆ రోడ్లో ఇద్దరం పిల్లిని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తా అంటే దూరం తీరిపోయింది. బట్ ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రైడింగ్ అంటే నావే కదా, మంచి రోడ్డు చెడ్డ రోడ్డు అసలు ఎలాంటి రోడ్డు లేని దగ్గర కూడా మనం హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జల్నా. సో రెడీ అయిపోయినాం. ఇదే మేమున్న హోటల్ మధుబన్. బాగుంది హోటల్. బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే వేసేసాం. మ్యాప్ పెట్టు, మ్యాపు. ఇట్లా సిటీలోకి వెళ్ళేదని రోడ్డు ఉందా, మళ్ళీ అటు పోవడమేనా? సిటీలోకి వెళ్ళేది ఒక రోడ్డు ఉంది. ఛత్రపతి శివాజీ సర్కిల్లో ఉన్నాం మేము. సిటీ పెద్దగానే ఉంది. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీస్, సీడ్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయంట. హోటల్లో రిసెప్షనిస్ట్ చెప్పాడు. కంప్లీట్ ఇండస్ట్రియల్ ప్లేస్ సార్ ఇది. మీకు టూరిస్ట్ అట్రాక్షన్స్ ఏం లేవు ఇక్కడ అని చెప్పేసి. బాగానే ఉంది సిటీ. సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసాం. ఔరంగాబాద్ మెయిన్ రోడ్కి వెళ్ళిపోవడం. ఇంకా పెట్రోల్ అయితే ఫుల్ ఉంది. నైటే ఫిల్ చేయించాను. నైట్ పెట్రోల్ ఫిల్ చేయించినప్పటి నుంచి 25 కిలోమీటర్స్ వచ్చాం. ఓవరాల్ ట్రిప్ స్ట్రైట్ వెళ్తే ఔరంగాబాద్. జల్నా, సిటీ ఆఫ్ స్టీల్, సిటీ ఆఫ్ సీడ్స్. సిటీ ఆఫ్ స్టీల్. నిన్న నైట్ అక్కడ వచ్చినప్పుడు సిటీ ఆఫ్ సీడ్స్ అని ఉంది. సో అదన్నమాట. మొత్తాన్ని హైవే అయితే ఎక్కేసాం. నాసిక్ 238, ముంబై 400. ఔరంగాబాద్ స్ట్రైట్. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. సో ఇలా వెళ్తే నాగ్పూర్, చక్లీ. మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ ఔరంగాబాద్ 60 కిలోమీటర్స్. పాసిబుల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. జల్నాలో చాలా మటుకు వెజ్ హోటల్సే ఉన్నది. జల్నా కంప్లీట్ ఇండస్ట్రియల్ ఏరియా. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియానే. సిటీ కూడా చాలా పెద్దనే ఉంది. నిన్న మేము దిగిన హోటల్ కూడా ప్యూర్ వెజిటేరియన్. టిఫిన్ అయితే బాగుంది. మనం హైదరాబాద్లో మన తెలంగాణలో తిన్నప్పుడు ఇడ్లీ, దోశ ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. నైస్. సాంబారు, చట్నీ భలే ఇచ్చారు. ప్యూర్ వెజ్. కంప్లీట్ వెజిటేరియనే ఉంది ఇక్కడ. ఇవల్ల అది మన ఫస్ట్ టోల్ గేట్. పైగా టోల్ ధరపు ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి 500 కిలోమీటర్స్ వచ్చినాం. పంజాబీ
93 जाना है क्या तो नहीं, हमको जाना है छत्रपति शिवाजी नगर। ఇక్కడ పొద్దున్నే టిఫిన్ అంటే పావ్ బాజీ, చోలే భటూరే, మన సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. బట్ వాళ్ళు తినేది ఎక్కువ పోహా, పావ్ బాజీ ఇవైతే కనిపించాను నాకు ఇందాక స్ట్రీట్లో వస్తాను. 10:42 we need to pick up the pace and go as soon as possible. రోడ్డు ఖాళీ ఉంది కానీ స్పీడ్ బ్రేకర్ చేసామనుకోండి, నెక్స్ట్ మూమెంట్లోనే వెహికల్ అని వస్తుంది మనల్ని ఆపడానికి. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే రోడ్ ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, చాలా నీట్గా ఉంది. కాకపోతే వెహికల్స్ ఎక్కువ ఉన్నవి. ఇంకొక టౌన్ ఏదో వచ్చింది, చూడండి అసలు ఒక్క దగ్గర కూడా ఇంగ్లీష్లో పేరు లేదు. ఇలానే ఇట్లుంటే మనం థాయిలాండ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అక్కడ చదవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది, మనకు తెలిసిన భాష చదవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇందాకే ఒక ఇండస్ట్రియల్ సిటీ ఇది చూశాను, ఇండస్ట్రియల్ సిటీ అట. చాలా బాగుంది అసలు, కంప్లీట్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినట్టున్నారు. ఇక్కడ చదవబడుతుంది, రైట్ సైడ్ మొత్తం అదే ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా కంప్లీట్. అప్పుడు అది ఉంది కంప్లీట్ ఇండస్ట్రియల్ ఏరియా. About 22 kilometers. Quick update. About 20 minutes లో మనం ఔరంగాబాద్లో ఉండబోతున్నాం. ఇంకా మంచి రోడ్డు ఉంది, అసలు నైటే వస్తే అయిపోయేది. ఈ పాటికి అజాద్ దాకా వెళ్ళారొక పోయేది. వాటర్ పడుతుంది, ఎవరినైనా వాటర్ పడేసుకుని పోయారు. भैया वो थोड़ा जगह दो हमको भी. నిన్న ఒక ఏరియాలో మేము రూట్ తప్పిపోయాం, లెఫ్ట్ వెళ్ళాల్సిన కాస్త స్ట్రైట్ వెళ్ళిపోయాం. అక్కడ ఒక అతను హెల్మెట్ కూడా కెమెరా చూసి మళ్ళీ నా దగ్గర దాకా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని, అన్న మీరు చెప్పిన సబ్స్క్రైబ్ చేసుకొని, అన్న మీరు వెళ్తున్న రాంగ్ రోడ్, ఆ రూట్లో వెళ్ళాలి, నేను అక్కడ నుంచి అదే మిమ్మల్ని చూసి వస్తున్న ఎటు వెళ్తున్నారని ఔరంగాబాద్ అంటే, మీరు అక్కడ నుంచి వెళ్ళాలి మరి ఇటు నుంచి వచ్చిందని చెప్పాడికి. హోటల్ సిల్వర్ ఓ ఇండస్ట్రియల్ కారిడారా. ప్యూర్ వెజ్, ఆల్మోస్ట్ మహారాష్ట్ర
బాలాజీ నగర్ 20 కిలోమీటర్స్. జల్నా నుంచి ఔరంగాబాద్ మధ్యలో చిన్న చిన్న టౌన్లు చాలానే ఉన్నవి. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నవి, చిన్న చిన్న టౌన్స్ ఉన్నవి. నాకు తెలిసి 60 కిలోమీటర్స్ మొత్తం ఫుల్లీ డెవలప్ చేసి పెట్టేసినట్టున్నారు. వెల్కమ్ టు ఔరంగాబాద్ డిస్టిక్. వెల్కమ్ టు ఔరంగాబాద్. బై 23 కిలోమీటర్స్ వచ్చాం ఇప్పటికి. ఇది చాలా పెద్దది. పోలీస్ చెకప్ జరుగుతుంది ముందు. కానీ ఉన్నవి ఈ జాకెట్ ఇవన్నీ వేసుకొని వస్తే దాదాపు ఎవరు ఏం అడగరు, ఎందుకంటే ఏం లేదు మనం బయటకి అయితే రాము కదా. హైకోర్ట్ వాలూజ్ ఎంఐడిసి, చికల్తానా ఎంఐడిసి. ఎంఐడిసి మీన్స్ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐ థింక్. ఇందాక అక్కడ చూసా. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఇక్కడ నుంచి బీబికా మక్బరా, అది చూసుకొని నెక్స్ట్ దౌలతాబాద్, ఫ్రమ్ దేర్ ఎల్లోరా కేవ్స్. ఇవాళ ఈ 3 ప్లేసెస్ కవర్ చేసుకొని ఈవినింగ్ ఇక్కడే స్టే చేసి లోకల్లో ఇంకేమన్నా ఉంటే చూడడానికి అవి చూసుకొని రేపు అజంతా కేవ్స్. ఇంకొకటి ఇవాళ ఇట్నరీలో కృష్ణేశ్వర్ టెంపుల్ కూడా ఉంది, వన్ ఆఫ్ ది 18 జ్యోతిర్లింగాస్. అష్టాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. ఓకే, లెఫ్ట్కి వెళ్తే అజంతా కేవ్స్, జల్గావ్. మినీ తాజ్మహల్ అని కూడా అంటారు, అదే సేమ్ దాని రిప్లికా అన్నమాట. ఎంట్రీ టికెట్ అవన్నీ ఎంత చూడాలి. అవునైతే మంచి నీట్గా ఉన్నాం. ఓకే, ఒక హోటల్ రూమ్ అయితే కనిపించింది. రూమ్ కూడా అటే తీసేసుకుంటే అయిపోద్ది. మళ్ళీ రేపు ఇలా వెళ్ళాలి కదా అజంతా కేవ్స్, అంటే మళ్ళీ వెనక్కే రావాలి. చూద్దాం, అటు పోయి ఇటు వచ్చిన తర్వాత హైవే దగ్గర ఏదైనా ఉన్నా, బైపాస్ రోడ్కి ఏదైనా, రింగ్ రోడ్కి ఏదైనా ఉన్నా తీసుకుందాం. ఏదన్నా సడన్గా చదువుదామంటే హిందీలో ఉండేసరికి వెంటనే చదవలేకపోతున్నాం. ఇంగ్లీషు తెలుగు అలవాటు అయిపోయి అవంతా ఫాస్ట్గా హిందీ చదవలేకపోతున్నాం. దౌలతాబాద్ ఇటే. ఓకే, సో ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్ తీసుకొని నెక్స్ట్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి రైట్ తీసుకోవాలి. మన ఫస్ట్ ఓకే 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 ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఇది చాలా పెద్ద ఉంది.
తర్వాత నెక్స్ట్ పెద్ద సిటీ. కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నా. రాక్ సాల్ట్ పెద్ద పెద్ద ఆటోలో పెట్టి అమ్మేస్తున్నారు రాక్ సాల్ట్. సండే అని కావచ్చు, ట్రాఫిక్ నార్మల్గానే ఉంది. రేపు ఉంటుంది అసలు స్పెషల్ కదా. రేపు ఏంటంటే మనం అజంతా కేవ్స్ రేపు వెళ్ళాల్సింది. సో ఆ రూట్లోనే మనం హోటల్ తీసేసుకున్నాం అనుకో, ఇబ్బంది ఉండదు. ఈ ట్రాఫిక్ ఏం తగలకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. టైం కూడా సేఫ్ అవుతుంది. చెప్పాలి కదండి, చెప్పాలి కదా. ఓకే, ఇక్కడ మనం వెళ్ళాలి రైట్. వచ్చేసాం మనం బీబీ కా మక్బరా నియర్ బై. ఇది స్ట్రైట్ వెళ్ళాలి బీబీ కా మక్బరా. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓ, ఇక్కడికి వచ్చేసరికి ట్రాఫిక్ ఒకటేసారి పెరిగిపోయింది. మనం వచ్చేసాం బీబీ కా మక్బరా. ఇవాళ మన ఫస్ట్ స్టాప్ ఔరంగాబాద్ సిటీలోనే ఉంటుంది బార్బికర్. ఎస్, టికెట్ అక్కడ. ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్, పార్కింగ్ టికెట్ 10 రూపీస్. జస్ట్ చీపే. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. లోపలికి వెళ్తాం అదండి. ఇంట్లో మంచి గార్డెన్ ఉంది. మన టికెట్ ఇక్కడ స్కాన్ చేయాలన్నమాట. మినీ తాజ్మహల్. హాలిడేస్ వచ్చినాయి కదా, చాలా మంది వచ్చినట్టున్నారు. సేమ్ తాజ్మహల్ రెప్లికా. బాగుంది కదా. అది ఎంట్రన్స్. 25 రూపీస్ టికెట్. చిన్న సెక్యూరిటీ చెక్ అంటే ఏం లేదులేండి. క్రిస్మస్ హాలిడేస్ కదా, జనాలు చాలా ఉన్నారు. టికెట్ కౌంటర్ దగ్గర ఆల్మోస్ట్ 5 to 10 minutes పడుతుంది. సెక్యూరిటీ చెక్ దగ్గర 5 minutes పడుతుంది. మిగతా అంతా ఓకే. కానీ చూడండి జనాలు ఫుల్ ఉన్నారు అసలు. అదే అక్కడ పైన ఇంకా చాలామంది ఉన్నారు. ఢిల్లీలో ఉన్న తాజ్మహల్ని చూడలేదు కానీ ఔరంగాబాద్లో ఉన్న తాజ్మహల్ చూస్తున్నాం. ఎంట్రీ.
नहीं खुला सेकंड फ्लोर లో ఎంట్రీ నుంచి వచ్చిన తర్వాత టెన్త్ లాన్ దెన్ ఇక్కడ మన మక్బరా. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, కంప్లీట్ హిల్స్ తోటి చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది అసలు. అంతా రెడ్ స్టోన్, కంప్లీట్ వైట్ స్టోన్. చూడండి, ఓన్లీ వైట్ అండ్ రెడ్ స్టోన్స్ తోటి ఇదంతా కన్స్ట్రక్షన్ చేశారంట. దీని హిస్టరీ అంతా అక్కడ రాసి పెట్టారు. నైస్. ఇక్కడ డిజైన్స్ చూడండి అసలు, వైట్ సిమెంట్ తోటి మొత్తం డిజైన్ చేశారు కంప్లీట్. సీక్రెట్ డోర్, ఇక్కడ ఒక సీక్రెట్ డోర్ కూడా ఉంది. ఈ టైం గ్రేవ్ అనుకుంటా, ఐ థింక్. ఇటు మొత్తం కంప్లీట్ లాన్. మంచి లాను. ఈచ్ సైడ్ 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి, 1 2. ఇంకో 2 ఎంట్రన్సెస్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. టోటల్ 4 ఎంట్రన్సెస్ ఉన్నవి. ఇటు ఇంకో 2 ఎంట్రన్సెస్. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కింది దిగుదాం. పైనుంచి కింది దిగిన, ఇదంతా బ్యాక్ సైడ్ గార్డెన్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అది దీని హిస్టరీ చాలా బాగుంది అసలు. బీబీకా మక్బరా అంటే టాంబ్ ఆఫ్ లేడీ. యాక్చువల్లీ ఇదేంటంటే ఔరంగజేబ్ వైఫ్ బిలారస్ బాను బేగం యొక్క సమాధి అన్నమాట. ఏదైతే మనకు తాజ్మహల్లో ముంతాజ్ మహల్ గారి సమాధి ఉందో సేమ్ దా రిప్లికానే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఇది కన్స్ట్రక్ట్ చేయించింది కూడా అజాం షా, ఔరంగజేబ్ యొక్క సన్. అండ్ దీన్ని కట్టిన ఇంజనీర్ కూడా ఎవరైతే తాజ్మహల్ కట్టారో అతని కొడుకే ఇది కట్టింది. బీబీకా మక్బరా అయిపోయింది. నెక్స్ట్ డెస్టినేషన్ ఔరంగాబాద్ కేవ్స్.